ప్రైజ్ ది లార్డ్. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం. బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాటలాడు వానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడేస్తూ మేము చాలా తెలివైనోళ్ళం, చాలా జ్ఞానవంతులం, చాలా మాటకారులం, మేము మాట్లాడే మాటలు చాలా మంచివి, యోగ్యమైనవి అనుకుంటూ మాట్లాడేస్తూ ఉంటారు. అయితే బుద్ధిహీనమైన మాటలు విస్తారంగా నువ్వు ఎన్ని మాట్లాడినా దానికంటే యథార్థంగా జీవించే జీవితము చాలా శ్రేష్టమైనది. ఒకవేళ నీకు మాటలు రాకపోవచ్చు, నీకంత వాక్చాతుర్యం లేకపోవచ్చు, నీకు తమ్మిని బొమ్మగా, బొమ్మను తమ్మిగా చేసే అంత వాక్చాతుర్యం నీకు లేకపోవచ్చు. అయినా నువ్వేమీ వేదన చెందాల్సిన అవసరం లేదు. యథార్థంగా జీవించే జీవితమే దేవునికి ఇష్టమైన జీవితం. బుద్ధిహీనమైన మాటలు మాట్లాడి పాపాన్ని కూడగట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడి ఎదుటి వ్యక్తిని తూలనాడుతూ, ఎదుటి వ్యక్తిని తప్పుపడుతూ, ఎదుటి వ్యక్తిని కించపరుస్తూ, మర్యాద లేకుండా, అవగాహన లేకుండా మాట్లాడే మాటలు చాలా నష్టాన్ని కలిగిస్తాయి, చాలా శిక్షను నీకు తీసుకొస్తాయి. కాబట్టి ఏవేవో మాటలు మాట్లాడేస్తున్నానని పొంగిపోకు, హర్షించకు, నేను చాలా అందరినీ త్రొక్కేస్తున్నానని అతిశయపడద్దు. యథార్థంగా జీవించడం నేర్చుకో. అది లేకపోతే నువ్వు మాట్లాడే మాటలు నీకే ఉరిని తీసుకొస్తాయి, ఎదుటివారికి కాదు, నీకే నష్టాన్ని తీసుకొస్తాయి.